ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ నేత అన్నామలై హిందూ మున్నాని నేతలపైన కేసు నమోదు. మదురై సభలో కోర్టు నిబంధనల ఉల్లంఘన ఆరోపణ, విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని ఫిర్యాదు. భారతీయ న్యాయ సంహిత కింద పలు సెక్షన్లతో ఎఫ్ఐఆర్. 2029 నాటికి పేదరిక నిర్మూలన లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. 15 లక్షల బంగారు కుటుంబాల లక్ష్యంతో పేదలకు మార్గదర్శకులతో కొత్త ప్రణాళిక వేశామని సీఎం వెల్లడి. గేమ్ చేంజర్ పై నిర్మాత శిరీష్ వ్యాఖ్యలతో చెలరేగిన దుమారం. వివాదంపై స్పష్టతనిచ్చిన మరో నిర్మాత దిల్ రాజు. శిరీష్ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడి. రామ్ చరణ్ నిబద్ధతను, ఓపికను కొనియాడిన దిల్ రాజు. ఆర్ఎస్ఎస్ ని నిషేధం మాటలతో హిందువులపై దాడి అన్న రామచందర్. హిందూ సంస్థలపై కుట్ర, రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ కు సెక్యులరిజం లేదన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు. డీటెయిల్ చూస్తే తమిళనాడులోని అన్నానగర్ పోలీస్ స్టేషన్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. జూన్ 22న మదురైలో జరిగిన మురుగన్ భక్తుల కాన్ఫరెన్స్ లో పవన్ కళ్యాణ్, మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మదురై పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. ఫిర్యాదులో మద్రాస్ హైకోర్టు నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై పవన్ కంటే ముందే దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై రాజకీయ ప్రభావంపై విశ్లేషకులు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మద్దతుదారులు ఈ కేసును వ్యతిరేకిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లిలో పేదల సేవలో కార్యక్రమానికి వచ్చిన సీఎం చంద్రబాబు తన కారులో చర్మాకారుడు పోసిబాబుని ఎక్కించుకున్నారు. ధర్మవరం నుంచి తాళ్లపూడి మండలం మలకపల్లి వరకు పోసిబాబుతో ముఖ్యమంత్రి ప్రయాణం చేశారు. ఇక కారులో వెళ్తున్న సమయంలో అతని వృత్తి, జీవన స్థితిగతులు, ఎదుర్కొంటున్న సమస్యలు, కుటుంబ నేపథ్యం గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు 1 అమ్మాయి అండి. అందరూ ఈ పని చేస్తారా? ఎంతమంది పిల్లలు? 2? 2 అబ్బాయిలు 1 అమ్మాయి అండి. అయ్యారండి. ఏం చదివించే వాళ్ళని? పాప 10th చదివిందండి. అబ్బాయి ఇంటర్ చదివాడండి. 2002లో చనిపోయాడండి. పెద్ద అబ్బాయి చనిపోయాడు. పెద్ద అబ్బాయి అండి. రెండో అబ్బాయి ఇంటర్ చదివాడండి. ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటున్నాడండి, ప్రైవేట్ గానండి. ప్రైవేట్ చేస్తా. ఒక 8 ఏళ్ళు అలాగే ఇస్తున్నారు. అయిందా? లేదండి, 22 సంవత్సరాలండి సార్. బాస్కెట్స్ అన్ని అమ్ముతావు. నీకు కాస్త ఒకసారి దినాన్ని 4 గంటలు పని చేస్తావు, ఆరోగ్యం బాగాలేకపోయినా. అటువంటిప్పుడు వాళ్ళు కూడా వచ్చి కొంచెం ఆర్థిక సహాయం చేసి నీకు ఆలోచనలు ఇస్తే నీకేమైనా జీవితంలో ఇంకొంచెం మెరుగవుతుందా? నేను ఇచ్చేది కాకుండా అవుతుందండి. ఓకే, ఎక్కడ ఇల్లు? ఎక్కడ? రండి. ఇదంతా మా నాన్నగారు సంపాదించిందండి. ఇవే ఇది లేదా ఇది డోలండి, ఇది డోలకండి. ఇవన్నీ నువ్వే చేస్తావా? నేనే చేస్తానండి. ఈ టెలిఫోన్ రేకులు గట్రా ఉంటే దాంతో తయారు చేస్తాను. దారాలండి ఈ వైర్ అండి, వైరు చుట్టూరుగా కొడతాకండి. ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ? నువ్వే నేర్చుకున్నావా? అంటే మా నాన్న చేసేవాడండి. మీ నాన్న చేసేవాడు? మా నాన్న దగ్గర నేనండి. కొన్ని ఇటువంటి కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రిలో నేర్చుకున్నానండి. ఆ జోళ్ళు నేనే తయారు చేశానండి. ఇదేంటి? ఇది మెటీరియల్ ఏంటి? లేదండి, ఇది జినుగుదంటే పలసగా తీసేస్తారండి. ఎదురండి, ఎదురు ఇందులోనే వేసిన చిన్నయండి.
ఎన్ని మేకలు ఉన్నాయమ్మా? 8 మేకలు ఉన్నాయి. నేను కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు మీద కుడతా ఉంటే అక్కడికి పోయి సంఘీభావం తెలియజేయడం నేను కూడా కుట్టాను. నీకు ఈ డబ్బులు కట్ తీసుకో. ఇప్పుడు నేను కొనిన దానికి డబ్బులు చేతిలో పెట్టుకో. కొన్నాను నా మాటను. ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు. పాత బిల్లు రావాలండి. ఓకే. 2029 నాటికి పేదరికం లేని సమాజ నిర్మాణ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా మలకపల్లిలో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పేదల సమస్యలను ప్రస్తావించారు. 1,00,000 మంది మార్గదర్శులు మరియు 15 లక్షల బంగారు కుటుంబాలను తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. పేదలకు సాయం అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 15 లక్షల బంగారు కుటుంబాలని, కనీసం 1,00,000 మంది మార్గదర్శులు తయారు చేసి పెద్ద ఎత్తున టాటా, బిర్లా, అదానీ, మన రాష్ట్రంలో ఉండే జిందాల్ అందరిని పిలుస్తున్నా. కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ ప్రోగ్రాంలో ఒక 50-100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 20,000 10,000 కుటుంబాలని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోమన్నా వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అన్ని ప్రభుత్వం చేయాలి, ఇంకా మాకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, మేము మాత్రం బాధ్యత తీసుకోమంటే కరెక్ట్ కాదు. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వెంటబడతా, వాళ్ళ దగ్గర చేపిస్తా. ఒకప్పుడు జన్మభూమి చేశాం. మార్పు కోసమే మార్గదర్శి బంగారు కుటుంబం. ఇది ప్రారంభం మాత్రం. ఇది నేను చేయగలిగితే దీనికంటే ఈ జీవితంలో ఇంకొక కోరిక నేను కోరుకోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది చేసి నిరూపించుకుంటా. శ్రీశైల దేవస్థానం లడ్డూ ప్రసాదంలో బొద్దింక ఉద్దన్న ప్రచారం అవాస్తవమని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. కొందరు దురుద్దేశంతో ఈ దుష్ప్రచారం చేశారని ఆయన పేర్కొన్నారు. 3 రోజుల క్రితం లడ్డూ ప్రసాదంలో బొద్దింక ఉందని 4 వ్యక్తులు ఫిర్యాదు చేశారని, అంతకుముందే ఓ టీవీ ఛానల్ను ఆశ్రయించారని వెల్లడించారు. దీనిపై 2 అధికారులతో విచారణ కమిటీని నియమించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవం లేదని తేల్చినట్లు వివరించారు. లడ్డూ తయారీ కేంద్రంలో క్రిమి కీటకాలు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఏదైతే ఆరోపణ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో లేదా డివోటీ ఉన్నారో ముందస్తుగా ఈ పథకం ప్రకారం ఈ యొక్క దేవస్థానాన్ని డిఫేమ్ చేద్దామనే ఉద్దేశమా, లేకపోతే వాళ్ళు సోషల్ మీడియాలో ఏదైతే సెన్సేషన్ గా ఉండాలని చెప్పేసి కోరుకునే వ్యక్తులుగా ఉన్నారో మాకైతే తెలియదు. కానీ ఈ యొక్క దేవస్థానం యొక్క లడ్డూ ప్రసాదం దాంట్లో మరి బొద్దింకి వచ్చినట్లుగా వారు దుష్ప్రచారం చేయడం జరిగింది. ఇది సత్యదూరం. ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి టెంపుల్స్ అంటే తిరుమల తర్వాత ఉన్నటువంటి వాటిలో అత్యంత పెద్ద టెంపుల్ మరి శ్రీశైలం. ఈ శ్రీశైలానికి సంబంధించి తిరుమల తరహాలో వీలైనంత వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మనం లడ్డూ తయారీలో కూడా అన్ని రకాలుగా ఉన్నాం. అదేవిధంగా సిబ్బంది వారు తలకి గ్లౌజ్ వేసుకుంటారు, చేతికి గ్లౌజ్ వేసుకుంటారు. తయారీ కేంద్రం అంతా కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచు. అదేవిధంగా ఫ్యూమిగేషన్ జరుగుతుంది. ప్రతి వారం కూడా శానిటేషన్ సంబంధించినటువంటి ఈ క్రిమికీటకాలు అలా అంతా కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచు. అదేవిధంగా ఫ్యూమిగేషన్ జరుగుతుంది. ప్రతి వారం కూడా శానిటేషన్ సంబంధించినటువంటి ఈ క్రిమికీటకాలు అలాంటివి రాకుండా ఉండటానికి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆర్ఎస్ఎస్ పై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్ ను నిషేధిస్తామని ప్రియాంక ఖర్గే అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరిని, వారి ప్రభుత్వాలు హిందువులకు వ్యతిరేకమని రామచందర్ పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ హిందువుల వ్యతిరేక భావన పెంచిందని, హిందూ సంస్థలను అణచివేత చేస్తున్నారని విమర్శించారు. అవి ప్రజాస్వామ్యవాదం మరియు సెక్యులరిజం లేని పార్టీలు అని ఆయన ఆరోపించారు. The Congress leader, Mr. Priyank Kharge, in Karnataka has said that if the Congress party comes to center, he will ban the RSS. This is the attitude of the Congress party. That is the reason that why their governments are anti-Hindu. In Karnataka, the anti-Hindu sentiment has been being raised by the Congress party. The Hindus are being suppressed, Hindu organizations are being suppressed, and this mindset they want to express that if the Congress party comes to power in center, they want to ban RSS. So therefore, this is the mindset of they are undemocratic, they are non-secular, they are only vote bank politics believers, and they do only appeasement politics. The Congress leader, Mr. Priyank Kharge, in Karnataka has said that if the Congress party comes to center, he will ban the RSS. This is the attitude of the Congress party. That is the reason that why their governments are anti-Hindu. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 63,156 క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 875.2 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 164.7 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్ ఉత్పత్తి చేసి 35,315 క్యూసెక్లు సాగర్కు విడుదల చేశారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి పొందిన మేడారం మహాజాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. 2026 జనవరి 28 నుంచి 31 వరకు ఈ జాతర జరగనుంది. జనవరి 28న సారళమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలకు విచ్చేస్తారు. జనవరి 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. జనవరి 30న భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. జనవరి 31న సాయంత్రం 6 గంటలకు అమ్మవార్ల వన ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో ఈ మహాజాతర జరగనుంది. మాజీ ఎంపీ దళిత నేత నందిగం సురేష్ గారు 45 రోజుల తర్వాత గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. టీడీపీ కార్యకర్త తప్పా తాగి నందిగం సురేష్ ఇంటికి వెళ్లి ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారంటూ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో నందిగం సురేష్ జైలులో ఉన్నారు. దళిత నేతపై ఈ తప్పుడు కేసులు రాజకీయ కక్ష సాధ్యాలు చేస్తున్నారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడుతూ దళిత నేతలపై ఒక విధమైన కక్ష సాధించడమా అని ప్రశ్నిస్తున్నారు.
మొదట చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను, మరణం వరకు జగనన్నతో ఉండాలనేది నా కాన్సెప్ట్. ఆయన మంచిగా చనిపోవాలని మాత్రమే కోరుకుంటా ఉన్నాను. ఎవరెన్ని కష్టాలు పెట్టినా, ఎవరెన్ని బాధలు పెట్టినా. మా మాజీ పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినటువంటి నందిగం సురేష్ గారు 42 రోజుల తరువాత గుంటూరు కారాగారం నుంచి బెయిల్ మీద విడుదల కావడం జరిగింది. ఇంతకు ముందు కూడా సుమారుగా 145 రోజుల పాటు ఇంతకు ముందు కూడా ఇదే కారాగారంలో ఉండటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ పరిపాలన చేసి 12 మాసాలైతే సుమారుగా సగకాలం మా నందిగం సురేష్ గారు జైల్లోనే గడపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజంగా తప్పు చేసి జైల్లో గడపాల్సిన పరిస్థితి వస్తే పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు. కానీ కేవలం రాజకీయ కక్షతో, ఫాల్స్ కేసెస్తో మరి నందిగం సురేష్ గారి మీద కక్ష గట్టి జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నారనేది మా అభియోగం. చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనకు తొలి అడుగంట. ఈ తొలి అడుగులో 2 సార్లు జైలుకి వెళ్లాడు మా సురేష్ గారు. ఈ తొలి అడుగులో ఇక్కడికి సుమారుగా 15 సార్లు వచ్చా నేను ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి. అందరూ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు. ఫాల్స్ కేసెస్ పెట్టి కారాగారంలో బంధించి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో జరుగుతున్నది. ఎప్పుడు లేదు ఇది. నేను 89లో రాజకీయాల్లోకి వచ్చా. అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నా ఏ ప్రభుత్వము కూడా ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి పరిస్థితులే లేవు. ఇవాళ మా నాయకులు చాలా మంది జైల్లో ఉన్నారు. సురేష్ గారు ఒకరే కాదు, చాలా మంది జైల్లో ఉన్నారు. వంశీ జైలు, రెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు. అనేక మంది జైల్లో ఉన్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మళ్ళా నందిగం సురేష్ లాగా రెండోసారి లోపల పెట్టాలని చేస్తున్నారు. ఎన్నాళ్ళు అడ్డు పెడతారే? 6 నెలలు అడ్డు పెట్టారు, బయటకు వచ్చాడుగా. మళ్ళా పెట్టాలని అనుకుంటారు, నాకు తెలుసు వాళ్ళ ఉద్దేశం. ఎన్నాళ్లు పెట్టినా ఒకటి మాత్రం గుర్తుంచుకోమని ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, లోకేష్ ని, చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా చెప్పదలుచుకున్నా. మీరు జైల్లో పెడితే భయపడి పారిపోయేటటువంటి రాజకీయ పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పదలుచుకున్నా. మీరు ఎంతగా జైల్లో పెడితే, ఎంతగా కేసులు పెడితే, ఎంతగా నిర్బంధిస్తే. పుట్టుకతోనే లివర్ సమస్యతో బాధపడుతున్న 6 నెలల చిన్నారికి మంత్రి నారా లోకేష్ వైద్య సాయం అందించారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన గజ్జల దీపు నాయుడు అనే చిన్నారి లివర్ సమస్యతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 10 లక్షల వరకు ఎల్ఓసి మంజూరు చేశారు. అయితే వైద్య ఖర్చులకు ఇంకా ఎక్కువ మొత్తం అవసరం కావడంతో తల్లిదండ్రులు మంత్రి లోకేష్ ను కలిసినా విన్నవించారు. ఇక తక్షణమే స్పందించిన లోకేష్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సాయాన్ని అందించి చిన్నారి ప్రాణాలు నిలిపారు. పల్నాడు జిల్లా మాచర్ల క్రాస్ రోడ్ వద్ద రవాణా శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పలు స్కూళ్లకు చెందిన బస్సులు, ఇతర వాహనాలను పరిశీలించారు. స్కూల్ బస్సుల్లో సేఫ్టీ మెజర్మెంట్స్, డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి, యూనిఫామ్ వంటి అంశాలను చెక్ చేశారు. ఫిట్నెస్ లేకుండా నడుస్తున్న పలు వాహనాలకు కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీలో రవాణా శాఖ అధికారులైన శేషురెడ్డి మరియు కేఎల్ రావు పాల్గొన్నారు. విద్యార్థుల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు జారీ చేశారు. రాజేపల్లి పట్టణంలో తిరిగే ఆటోలు ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్లు కలిగి ఉండాలి, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి, ఫిట్నెస్ కలిగి ఉండాలి, లైసెన్స్ కలిగి ఉండాలి. ముఖ్యంగా స్కూల్ పిల్లలను తోలే వాళ్ళు 6 నుంచి
పోకూడదు. వాహనం యొక్క డాక్యుమెంట్ అని కలిగి ఉండాలి. చెప్పలు ఎవరికి లేవా? చాలా మందికి ఇన్సూరెన్స్ లేకుండా ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నారు. ఈరోజు పట్టణ టౌన్ సిఐ గారు, మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు టౌన్ సిఐ గారు, నాచపల్లి సిఐ గారు, మరి ఆర్టీసీ వాళ్ళు, మరి మోటార్ ఇన్స్పెక్టర్ మాచర్ల వారు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఓకే సార్. గేమ్ చేంజర్ ప్రస్తావన లేకుండా ఏ ఇంటర్వ్యూ జరగడం లేదని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. జనవరి నుండి చిత్ర పరిశ్రమలో ఎన్నో ఫ్లాప్లు వచ్చినప్పటికీ గేమ్ చేంజర్ గురించి ఎదురు చూస్తున్నామని అన్నారు. ఈ సినిమా గురించి ఆసక్తి పెంచుతూ ప్రేక్షకుల్లో విజయం పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వేరే సినిమాల గురించి మాట్లాడే సందర్భంలో గేమ్ చేంజర్ మాత్రమే ప్రధాన చర్చగా మారినట్లు చెప్పారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా ఈ సినిమా ప్రత్యేక స్థానం సాధించిందని వివరించారు. ఇప్పుడు గేమ్ చేంజర్ టాపిక్ తప్పితే ఇంకొకటి లేదు. ఎందుకు అసలు ఒక ఆడే సినిమా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం గురించే మాట్లాడవచ్చు కదా. ఇండస్ట్రీలో ఎన్నో ఫ్లాప్లు వచ్చాయి కదా. మాకు కూడా అంటే ఆ సినిమాని ఎందుకు పట్టుకొని ప్రతి ఒక్క దాంట్లో క్వశ్చన్. చాలా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అయినవి ఉన్నాయి కదా. ఏ సినిమాని ఇంత పట్టుకోలే. గేమ్ చేంజరు దిల్ రాజు. ఇప్పుడు నేను మా సిరీస్ కూడా ఫస్ట్ టైం అయినా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఎప్పుడు ఇవ్వలేని లైఫ్లో. అక్కడ కూడా ఆయనని లోపలికి లాగేసి ఒకటి క్వశ్చన్ చేసేసి అక్కడ ట్రోల్ చేసి అవసరం లేని టాపిక్. మేము దేనికి తమ్ముడు అనే సినిమా ప్రమోషన్ కోసం మీతో ఇంటర్వ్యూ చేస్తాం. ఒక సినిమా రిలీజ్ అయిపోయి 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఆ సినిమాని ఇప్పుడు తీసుకొచ్చి సార్ రామ్ చరణ్కి నాకు ఈజ్ వెరీ గుడ్ హెల్దీ రిలేషన్. నేను నిన్న కూడా అనౌన్స్ చేశాను. నేను మళ్ళీ ఈ సంవత్సరం హిట్ ఇవ్వలేకపోయాము, మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకొని చరణ్తో సూపర్ హిట్ సినిమా తీయాలి అని. మాకేంది నేను ఇంత ఇవాళ 22 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉంటూ అందరు స్టార్ హీరోలతో ఒక గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ అందరు స్టార్ హీరోస్తో మేము సినిమాలు తీసిన సంస్థ ఇది. సో అంటే ఎక్కడ కాంట్రవర్షియల్ లేకుండా నేను చేసుకుంటూ వచ్చా. అరే ఒక్క సినిమా ఫ్లాప్ అయింది, 6 నెలలు అయిపోయి ఆ సినిమాని పట్టుకొని మమ్మల్ని చీల్చి చెండాడి ఇదే టాపిక్ దాని మీద మళ్ళీ బయటికి తీసుకెళ్ళిపోయి పోనీ అక్కడ జరిగే సంభాషణ టోటల్ ఎపిసోడ్ అన్నీ వేస్తారా? వేయరు. దాంట్లోకి వెళ్ళి కావాల్సిన చిన్న పీస్ కట్ చేసి దాంట్లో వేసేయడం, దాన్ని పెట్టేసి ఒక హైలైట్ చేయడం. వై ఇంత నెగిటివిటీ ఎందుకు? అయిపోయిన సినిమా 6 నెలలు అయిపోయింది. జనవరిలో అయిపోయిందంటే అయిపోయింది. అట్లా ఎన్నో ఫ్లాప్లు వచ్చాయిగా జనవరి తర్వాత. ఎన్ని ఫ్లాప్లు ఉన్నాయి ఇండస్ట్రీలో? అవి ఒక్క సినిమా గురించి మాట్లాడుతున్నారా? లేదు. ఎప్పుడో జనవరిలో రిలీజ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావాల్సిన పలు విమానాలు దారి మళ్లించినట్లు సమాచారం. ల్యాండింగ్ కు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముంబై హైదరాబాద్, వైజాగ్ హైదరాబాద్, జైపూర్ హైదరాబాద్ విమానాలను బెంగళూరుకు మళ్లించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలియజేశారు. పేలుడు ఘటనలో 36 మంది మృతి చెందినట్లు మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. అందులో 18 మృతదేహాలను గుర్తించి 16 మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబాలకు అప్పగించామని తెలిపారు. ఇంకా 11 మంది ఆచూకీ లభించడం లేదని చెప్పారు. గాయపడిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల సహాయం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ముప్పై 6 బాడీలలో 18 బాడీస్ని రికగ్నైజ్ చేశాము.
ఆల్మోస్ట్ 16 బాడీలు పంపించాము, ఇంకా 2 ఉన్నాయి పంపిస్తాము. ఇంకా 18 బాడీస్లో DNA టెస్ట్ కొనసాగుతున్నది. మిగతా మీకు తెలుసు ధ్రువల, ప్రణామ్లో, పానిసియాలో, స్టార్ హాస్పిటల్లో, యశోదల అన్నిట్లో అంతా స్టేబుల్ ఉన్నారు. 2 పేషెంట్లు తప్ప ఇంకా 11 మిస్సింగ్ ఉన్నారు. 36 మంది 11 మిస్సింగ్ ఉన్నారు. మిస్సింగ్కు సంబంధించి అంత డెబ్రీస్ క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఆచూకీలో ఇది ఇక్కడ కూడా మాకు మిస్సింగ్ 11. ఇక్కడ మాకేమి ట్రేస్ అవుతలేదు. అయినా మా స్టేట్ డిజాస్టర్ ఫోర్సే కానీ అందరూ ఆ పనులనే ఉన్నారు. ఇంకొక మధ్యాహ్నం వరకు కూలికి వస్తుంది. ఇంకోటి మా దగ్గర లిస్ట్ ఉన్నది, 47 మందిది అంత లిస్ట్ ఉన్నది. ఈ ఏడాది డిసెంబర్ 9 లోపు 7,000 పడకల ఆసుపత్రులను అందుబాటులోకి తెస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ఆసుపత్రుల నిర్మాణం జరుగుతోంది. ఆసుపత్రిలో అవసరమైన వసతుల ఏర్పాటుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఈ కొత్త ఆసుపత్రులు ఆరోగ్య సేవల పరిశ్రమలో గొప్ప మార్పులకు దారితీస్తాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రజల సహకారంతో ముందుకు సాగుతుందని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. విద్యార్థులకు చదువుకోవడానికి సరైన వసతులు కల్పించడంతో వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్గా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని, అదేవిధంగా నిమ్స్లో కొత్తగా న్యూ బ్లాక్ను ఒక 2000 బెడెడ్తోని నిమ్స్లో కొత్త బ్లాక్ను మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా వరంగల్లో ఇంకొక 2000 బెడెడ్ హాస్పిటల్ని మనము నిర్మించుకుంటున్నాం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది. అదేవిధంగా టిమ్స్ అల్వాల్ సికింద్రాబాద్లో అల్వాల్లో ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ని మనం కట్టుకుంటున్నాం. అదేవిధంగా ఎల్బీ నగర్లో కూడా ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం. సనత్ నగర్లో ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం. ఇవన్నీ దాదాపుగా ఒక ఉస్మానియా హాస్పిటల్ కంప్లీట్ చేయడానికి 2.5 years పట్టొచ్చు. మిగతా హాస్పిటల్స్ అన్నీ కూడా బై December 9th 2025 అంటే ఈ సంవత్సరం ఆఖరు లోపల దాదాపుగా 7,000 పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీతో కాంపీట్ చేసే విధంగా, అంటే మేము ఏఐజీకి వస్తే ప్రజలు ఏ విధంగా ఇంత గొప్పగా ఉంది అని అనుకుంటున్నారో మా ప్రభుత్వ రంగంలో కూడా మీతో కాంపీట్ చేసే విధంగా ఈరోజు అన్ని వసతులను ఏర్పాటు చేయండి అని ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మీ అన్ని హాస్పిటల్స్ని విజిట్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి జే న్యూస్.